అగ్రకథానాయిక సమాంత, దర్శకుడు రాజ్ నిర్మూల్ వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనేటువంటి ప్రచారం జరిగింది. వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఆ వార్తలను అటు సమాంత కానివ్వండి, ఇటు రాజ్ నిర్మూల్ వీరిద్దరూ ఖండించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఆ వార్తలకు బలం చేకూరుస్తూ గతంలో కూడా సమాంత, రాజ్ నిర్మూల్ కలిసి దిగినటువంటి ఫోటోలను వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు మరొక కొత్త వార్త వినిపిస్తుంది. ఆ వార్త ప్రకారంగా సమాంత, రాజ్ నిర్మూల్ వీరిద్దరూ కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఈరోజు వివాహం చేసుకోబోతున్నట్లుగా, వివాహ బంధంతో వీరిద్దరూ ఈరోజు ఒక్కటి కాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వస్తున్న వేళ రాజ్ నిర్మూల్ మాజీ భార్య అయినటువంటి శ్యామాలి ఆవిడ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇంతకీ శ్యామాలి ఏం పోస్ట్ పెట్టారు? ఆ పోస్టు ప్రకారంగా అసలు నిజంగా ఈరోజు సమాంత, రాజ్ నిర్మూల్ వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటవబోతున్నారా, ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కథానాయిక సమాంత పెళ్ళంటూ ప్రచారం జరుగుతున్న వేళ దర్శకుడు రాజ్ నిర్మూల్ మాజీ భార్య శ్యామాలి పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇంటర్నెట్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేటువంటి ఆమె తాజాగా ఒక చిన్న నోటు పంచుకున్నారు. తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు అంటూ ఆవిడ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశంగా అయితే మారింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా యోగా సెంటర్లో సమాంత, రాజ్ నిర్మూల్ పెళ్లి చేసుకోబోతున్నారని, వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి వేళ ఆ వార్తలకి బలం చేకూర్చేలాగే తెగించినటువంటి వ్యక్తులు దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు అంటూ శ్యామాలి పెట్టినటువంటి పోస్ట్ అయితే వైరల్ అవుతూ ఉంది. సో ఆ పోస్ట్ ప్రకారంగా చాలామంది ఈరోజు సమాంత అలాగే రాజ్ నిర్మూల్ వీరిద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి ప్రచారాన్ని అయితే చేస్తూ ఉన్నారు. తమిళనాడు కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా యోగా సెంటర్లో ఏ కార్యక్రమం జరిగినా గతంలో సమాంత ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారు. జగ్గి వాసుదేవ్ గారితో సమాంతకి మంచి రిలేషన్ అయితే ఉండేది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాజ్ నిర్మూల్ సమాంత యోగా సెంటర్లోనే, అంటే ఇషా యోగా సెంటర్లోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ఈరోజు మెయిన్గా వస్తున్నటువంటి ఛానల్స్ అన్నింటిలో కూడా ఇదే వార్త చక్కర్లు కొడుతూ ఉంది. సమాంత రాజ్ నిర్మూల్ని వివాహం చేసుకోబోతుందని, వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి వార్త నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దానికి తోడు దానికి బలం చేకూర్చేలాగే శ్యామాలి కూడా ఆవిడ పెట్టినటువంటి పోస్టు తెగించిన వ్యక్తులు ఎంతకైనా తెగబడతారు అంటూ ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో వైరల్గా మారుతుంది. దీని ప్రకారంగా నిజంగా ఈరోజు రాజ్ నిర్మూల్ సమాంత వివాహం చేసుకోబోతున్నట్లుగా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు లేదు. ఇక వివాహం చేసుకున్న తర్వాత ఏదైనా దాని మీద అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందేమో, కానీ ఇప్పటి వరకు అయితే వీరిద్దరూ వారి వివాహ బంధం గురించి లేకపోతే వివాహానికి సంబంధించినటువంటి ప్రకటనలు అయితే చేసినటువంటి దాఖలాలు అయితే కనపడటం లేదు. అయితే రీసెంట్గా ఒక కార్యక్రమంలో వీరిద్దరూ తీసుకున్నటువంటి ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సో ఈ పిక్చర్ని ఆధారంగా చేసుకుని అతి త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చాలని ఈరోజు అసలు ఇప్పుడు మరి కాసేపట్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద వారి స్పందిస్తారా, లేదంటే నిజంగా వివాహం అయిపోయిన తర్వాత వారి పెళ్లి ఫోటోలకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేది నిజంగా వీరిద్దరి వివాహానికి సంబంధించి ఒక స్పష్టత రావాలంటే వారు ఫోటోలు విడుదల చేస్తే కానీ మనకి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనపడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.